ఎల్లో కార్డ్ టు రెడ్ కార్డ్ ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ పేయర్సు, అలాగే అందులో కొంతమంది వ్యాపారాలు చేస్తూ జిఎస్టీ తీసుకున్న వాళ్ళని కూడా రిపోర్ట్లో ఉన్న వల్ల వాళ్ళని ఇందులో తొలగిస్తూ ఉన్నారు. దానికి ఆల్రెడీ లాస్ట్ మీటింగ్లో కూడా అడ్మినిస్ట్రేటర్కి అలాగే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కూడా చెప్పాను. ఫిజికల్గా వాళ్ళందరినీ కూడా వెరిఫై చేయమని చెప్పున్నాం. ఆ వెరిఫై చేసి ముందు వ్యాపారం చేసినప్పుడు జిఎస్టీ తీసుకున్న వాళ్ళుగానే ఉంటే వాళ్ళకి కంటిన్యూ చేసేలాగా చేయమని చెప్పేసి అధికారులని కోరడం జరిగింది. ఇది కాకుండా 18,000 రూపాయలు తీసుకునే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మిల్క్ బాయిలర్స్ని కానీ, అలాగే పీడబ్ల్యూలో పనిచేస్తున్న సిఎల్ఆర్స్ కానీ, అలాగే ఆశా వర్కర్స్ కానీ, మిగతా ఏ డిపార్ట్మెంట్లో పనిచేసినా కానీ వారికి ఇమ్మీడియట్గా వారిని రెడ్ టు ఎల్లోగా కన్వర్ట్ చేయొద్దని చెప్పేసి ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా నేను మాట్లాడడం జరిగింది. పై అధికారులను కూడా ఒప్పించి సపోజ్ వారు కానీ ఒప్పుకోకపోతే అప్పుడు చేద్దరు. కానీ ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళనో రిచ్ పీపుల్కో ఉన్న వాళ్ళకి మాత్రమే మీరు ఆల్రెడీ మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పైనుంచి ఆల్రెడీ 8 months బ్యాకే మీకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారని చెప్పారు. దానికి మాత్రం నేను అడ్డుపడను. దానికి అందులో మరలా ఒకసారి చెక్ చేసుకుని వారిని మాత్రమే అబోవ్ 18,000 పైన ఉన్న 20,000 ఉన్నా 25,000 ఉన్నా వాళ్ళు మాత్రం మీరు చేసినా కానీ ఇది లేదు. కానీ అప్ టు 18,000 వరకు ఉన్న వాళ్ళకి ఇది నా రిక్వెస్ట్గా మీరు వాళ్ళని కంటిన్యూ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. అందుకని మీరు దయచేసి గవర్నమెంటు మళ్ళా ఏదైనా కానీ డిసిషన్ కానీ తీసుకునేలా ఉంటే అప్పుడు దాన్ని చూద్దాం. అప్పుడు వరకు 18,000 శాలరీస్ ఉన్న వాళ్ళకి కంటిన్యూ ఈజ్ ఎ రెడ్ కార్డ్. అలాగే ఇంకా గవర్నమెంట్లో కూడా ఇప్పుడు ఎల్లో కార్డ్ నుంచి రెడ్ కార్డుగా పూర్ పీపుల్ ఉన్న వాళ్ళకి కూడా త్వరలోనే పేస్డ్ మేనర్లో వాళ్ళకు కూడా ఏర్పాటు చేసే విధంగా ఉంటుందని చెప్పేసి ప్రజలకు తెలియజేస్తున్నాను.